హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరూ గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరుణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహా అవతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయికి, యూనివర్స్ నా కోసమే పంపిన తల్లి నీతిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం, తాతగారికి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వర్తమానంలో ఉన్న ఈ వర్తమాన క్షణంలో ఈ చైతన్యంతో ఆ జ్ఞానాన్ని మనకు అందించడానికి శాంత మేడంకి వెల్కమ్ చేసుకున్నాం. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ గారికి ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని నా స్వయానికి, విశ్వమాతకి కూడా, విశ్వానికి కూడా నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. వెన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మాస్టర్ సివివి నమస్కారం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా సివివి మాస్టర్ గారి కుండలిని యోగం రహస్యం గురించి చెప్పుకుంటున్నాను. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఈనాటి రోజు అంటే కుండలిని ప్రజ్వలింప చేసిన తర్వాత సాధకుడు ఈ క్రింది ప్రక్రియ సంబంధ విషయములను గమనించాలి. మొదటిది ఏదంటే, మొదటి కదలిక కుదుపు ఎక్కడ ప్రారంభమైనది, ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎక్కడ ఆటంకం కలిగింది, ఆటంకములకు గల అవరోధాలేవి, వాటిని ఏ విధంగా తొలగించాలి, దీనికి ఉపయోగపడే సాధన పనిముట్లు ఏవి, ఏ భాగాలలో అది క్రిందికి, పైకి, ప్రక్కలకు వంగుతుంది, దాని యొక్క చలన గమనాగమన రహస్య విధానం ఎట్లుంటుంది, పరాశక్తి యొక్క చమత్కారములు, మహత్యములు అనుభూతికి రావలేను. నీ ప్రయత్నంలో దాని స్పందన, ప్రతిస్పందన ఎలా ఉంది, నీ నియంత్రణలో అజమాయిషి పనిచేయుచున్నదా లేదా అనేది. 11వది ఏదంటే, నూతన యోగాభ్యాసం వలన కుండలిని శక్తి అధోముఖంగా ఏ రూపంలో ప్రయాణిస్తుంది. అంటే శక్తి చాలనకు పనిముట్లు ఏవంటే, పరాశక్తి ప్రజ్వలింప చేసి నాడి మార్గంన ప్రసరింప చేయుటకు ఉపయోగించవలసిన సాధన సంపత్తి ఈ క్రింది పనిముట్లు. 1 వేడి, 2 వాయువు, 3 వేగము, 4 తీవ్రత, 5 ఒత్తిడి, 6 ఫోర్సులు. కుండలిని పని పాదరసం పని ఒక్కటే. అంటే కుండలిని యాక్టివిటీ, మర్క్యూరీ యాక్టివిటీ. అంటే కుండలిని పని కానీ పాదరసం పని కానీ ఒకే రకంగా ఉంటది అనమాట అని చెప్పారు ఇక్కడ. కుండలిని కదలిక స్వభావము పాదరస స్వభావం లాంటిది. పరాశక్తి ప్రజ్వలిల్లినప్పుడు దానికి చురుకుదనం, ప్రేరణ, చైతన్యము కలుగుతుంది. ఇంతవరకు నిద్రాణమైన కుండలినికి కార్యశీలత లక్షణం అలవడుతుంది. క్రియాత్మక శక్తుల కార్యక్షేత్రాలలో శక్తి ప్రయాణిస్తుంది. ప్రజ్వలించిన క్షణము దాని గమనం స్వభావము పాదరసము మాదిరి ఉంటుంది. పాదరసం అంటే ఏమిటి? ద్రవ రూపంలో ఉండే ఒక తెల్లటి లోహ పదార్థమే పాదరసం. ఈ రసమును బారోమీటర్లలోను, థర్మామీటర్లలోను, అద్దాలకు ఉపయోగిస్తారు. థర్మామీటరు ఒక ఉష్ణమాపకము, వేడిని కొలుచుటకు ఉపయోగిస్తారు. పాదరసాన్ని దీని లోపల మధ్య భాగంలో ఉంచి గాలి చొరబడకుండా ఉండేటట్లు మూసివేసి ఉపరితలపై కొలతలు గీసి ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే చిన్న గాజు గొట్టం. ఇది ఒక వైద్య పరికరం. అదే మాదిరి బారోమీటర్ ఒక భారమితి.
ఇది వాయుభార రూపకం. ఈ పరికరమందు కూడా పాదరసాన్ని ఉపయోగిస్తారు. కావున ఈ శీర్షిక యొక్క ప్రధాన ధ్యేయము ఏమనగా కుండలిని శక్తి ఏ విధంగా పనిచేస్తుందో ఈ పాదరస పరికర పనితీరులను బట్టి తెలుసుకోవచ్చు. వీటిని ఉదాహరణగా తీసుకొని సాధకుల ఉపయోగార్థము కుండలిని పనితీరులు వివరించబడినవి. కావున సాధకులు ఈ పాదరస గమన స్వభావమును అర్థం చేసుకుంటే కుండలిని చాలన విధానము అర్థం చేసుకున్నట సులభతరం అవుతుంది. ఈ పాదరస భావనను మానవ శరీరమునకు అనువర్తించడము అనగా దాని గమనము చలన స్వభావమును గమనించుట అని అర్థం. ఈ పరికరాల పనితీరు అర్థమైనచో కుండలిని పనితీరు అర్థమైనట్లే. కావున పాదరసము ఒక రాసాయనిక మూల పదార్థం. బరువుగా ఉండి వెండి ఉంగరంలాగా మెరుస్తుంది. ఇది ఒక ఘన పదార్థ లోహం. సాధారణ ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉండి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో స్థూలత్వం పొందుతుంది. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు పరిసరాల ఒత్తిడి వేడికి ఇది వేడిని కలిగి ఉంటుంది. పాదరసం యొక్క గమన చలన స్వభావము గుణములు మానవ శరీరంలోని కుండలిని గమన చలన స్వభావంతో పోల్చవచ్చు. ఎందుకనగా ఈ రెండింటి పనితీరు ఒకే మాదిరిగా ఉంటుంది. అనగా పాదరసం మాదిరి కుండలిని శక్తి కూడా పనిచేస్తుంది. ఎంతవరకైతే కుండలినికి క్రియాశీలత లేదో అంతవరకు తన క్షేత్రంలోనే నిద్రిస్తూ ఉంటుంది. థర్మామీటర్ లో పాదరసం ఏ విధంగా నిల్వ ఉంటుందో అదే మాదిరి కుండలినిలోని శక్తి పాదరసం లాగా ఒక నిటారు గొట్టం వంటి సుషుమ్న నాడి కొనయందు ఉంటుంది. థర్మామీటర్ ముందు భాగమున ఒక బల్బు కొన ముందుకు పొడుచుకొని ఉంటుంది. అది 0 డిగ్రీని సూచిస్తుంది. ఎప్పుడైతే వేడి లేదా ఒత్తిడి థర్మామీటర్ కొనకు తగులుతుందో ఆ వేడికి ఒత్తిడికి పాదరసం చైతన్యమై ప్రేరణతో తన గమనం మొదలు పెడుతుంది. అనగా పాదరసం పైకి ప్రవహిస్తుంది. అదే రీతిలో ఎప్పుడైతే కుండలినికి వేడిని గాని ఒత్తిడిని గాని ఇచ్చినట్లయితే శక్తి చాలనం పాదరసము చాలనము మాదిరి మొదలవుతుంది. పలు రకములైన స్థాయిలలో గ్రేడులలో గల ఉష్ణోగ్రతకు తగినట్లు పాదరసం పైకి ప్రయాణిస్తుంది. అదే మాదిరి వేర్వేరు గ్రేడులలో ప్రవేశపెట్టిన వేడి ఒత్తిడుల నిష్పత్తి సమానంగా కుండలిని శక్తి చాలనం చేస్తుంది. అందులకే కుండలిని గ్రేడులను అధిరోహిస్తూ పైకెగిరిపోతుంది. డి గ్రేడ్ భేదమును దూరమును సూచిస్తుంది. 0 గ్రేడ్ భేదమును దూరమును సూచిస్తుంది. 0 గ్రేడు అతి సూక్ష్మమైనది కావున దానిని కొలుచుటకు వీలు కాదు. ఇది అతి చిన్నదైన ఒక ఆవరణ రేఖ లేదా పరిధి. 0 డిగ్రీ లోపల 4 గ్రేడులు ఉంటాయి. ఉదాహరణకు అంటే పటంలో చూపిన విధంగా అంటే అడ్డగీత ఒకటి నిలువు గీత ఒకటి గీస్తే 0లో 4 భాగాలు ఎలాగైతే ఆ విధంగా అంటే 4 గ్రేడులు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు ఈ పటంలో చూపించినట్టు అంటే ఇలా గీసి చూపించారు వాళ్ళు. అడ్డగీత ఒకటి 0లో ఇప్పుడు అడ్డంగా నిలువుగా గీస్తే ఏ విధంగా మనకి అక్కడ 4 షేపులు కనిపిస్తాయి ఆ విధంగా ఉదాహరణ చెప్పారు. పటంలో చూపిన ఈ 0లో 4 భాగాలు ఉన్నాయి. దీని కేంద్ర స్థానంలో బిందువు నందు నిలువు మరియు అడ్డపు వృత్త వ్యాసం లేదా నడిమి కొలతలు ఖండించుకుంటాయి. దానికి అడ్డంగా పోవడం వల్ల వేరు కాబడతాయి. కేంద్రం ద్వారా గీసిన అడ్డగీతను చూడండి. ఏ బిందు స్థానంలో అయితే ఈ 4 భాగాలు ఖండించుకుంటాయో అక్కడ 0 రూపం పొందుతుంది. 0కు కూడా విలువ ఉంది కావున దానికి ఒక గ్రేడు డిగ్రీ ఉంది. కుండలిని ప్రజ్వలన మరియు చాలనము అంటే ఇక్కడ 0 గ్రేడ్ నందలి పని పాదరసం యొక్క స్వభావమే గాని మరి వేరే కాదు. థర్మామీటర్ పై కూడా ఒక 0 గ్రేడ్ ఉంటుంది. వేర్వేరు నిష్పత్తులలో ప్రయాణములలో దానికి అందిన వేడి ప్రకారము పాదరసము క్రమేణా పైకి వెళ్తుంది.
100, 110, 110 డిగ్రీల ఉష్ణోగ్రత వేరు గ్రేడుల పాదరస స్వభావాన్ని చూపిస్తుంది. ఈ డిగ్రీలు గ్రేడులే కాని మరేమీ కావు. వేర్వేరు గ్రేడుల ఉష్ణోగ్రతల ప్రకారము పాదరస స్వభావ గమనమును సూచిస్తుంది. 0 గ్రేడ్ క్రియాశీలకమైనప్పుడు అది 2 విషయముల ప్రవర్తనను చూపిస్తుంది. అవి 1 నిటారుగా లంబరేఖ రీతిలో విస్తరించుట, 2వది అడ్డంగా విస్తరించుట. 0 డిగ్రీ చలనమునందు ఏ విధమైన క్రియాశీలత ఉండదు, అనగా దాని యొక్క ఉదాసీనత చురుకుదనం లేని రీతిలో చలించని శూన్య స్థితిని సూచిస్తుంది. కుండలిని గమన విధానం కూడా పాదరసం మాదిరిగానే ప్రసారం అవుతుంది. 0 గ్రేడులోని చలనము అతి సూక్ష్మమైన గ్రేడులను సూచిస్తుంది. కావున ఆ లెవెల్ను కొలవడానికి వీలు కాదు. కుండలిని నిద్రాణంలో ఉన్నప్పటికీ స్థితి 0 డిగ్రీ లెవెల్ అనగా శక్తి చలనం లేక నిద్రలో ఉండటం. 0 గ్రేడు చాలా స్వల్ప కొలతను సూచిస్తుంది. కావున అంతటి అల్పమైన పరిణామపు చలనమును ఖచ్చితంగా కొలవడం అసంభవం. కుండలిని విషయమునందు 0 డిగ్రీ లెవెల్ దాని యొక్క కాంతిలీను లేదా ప్రకాశించే దాని రంగులు ప్రదర్శన ద్వారా తెలుసుకొనవచ్చు. ఇట్టి జ్వాల శుద్ధమైన ఈథర్తో సమానము. అది 0 గ్రేడ్ నందలి ఈథర్. ఈ విధంగా కుండలిని క్షేత్రం యొక్క ముఖద్వారపు భాగమునకు ఒత్తిడి, వేడిని వర్తింపజేసిన అది చలిస్తుంది. దానికి కదలిక, గమనము ఏర్పడుతుంది. చురుకుదనం కలుగుతుంది. నిద్ర నుండి మేల్కొంటుంది. ఈ ప్రక్రియకే కుండలిని ప్రజ్వలన అని పేరు. కావున కుండలిని యోగ సాధన యందు సాధకుడు మొదలు చేయబడిన పని ఏమనగా సుషుమ్న నాడి ద్వారా ప్రారంభమున తగిన వేడిని, ఒత్తిడిని ఉత్పత్తి గావించి వర్తింప చేయవలెను. బోరింగ్ మరియు వేడిచే చాలనం. సహస్రారానికి ప్రయాణించే రోదసి రహదారిలో ఒక ప్రత్యేక భాగం ఉంది. దాని పేరు హర్గ్రో. ధ్యానాభ్యాసం ప్రక్రియతో ఈ భూమికను చేరవచ్చు. ఆత్మస్థానంపై ధ్యానం సాగించిన స్వాధిష్టాన క్షేత్రము సర్దుబాటు జరిగి వృద్ధి అవుతుంది. గ్రోపియం అను మరొక భాగము అన్ని రకములైన ఆటంకములను పొందవలెను. ప్రతి ఉన్నత దశను చేరుటకు విపరీతమైన వేడి అవసరం. బోరింగ్ ప్రక్రియ కూడా మార్గ మధ్యంలోని అడ్డంకులను తొలగిస్తుంది. ఉన్నత భూమికలపై కేంద్రీకరించి ధ్యానం చేసిన రంధ్రం వేసి చొచ్చుకొని పోవుటకు వీలవుతుంది. కాబట్టి అట్టి అడ్డంకులను తొలగించుటకు ఉన్నత మార్గంలో ధ్యానం చేయుట అన్న ప్రక్రియ సర్దుబాటు మరియు అభివృద్ధికి సంబంధించినది. వేడి, వేగం 2 కలిసి అడ్డుగోడలను రూపుమాపుతాయి. ఆత్మ ధ్యానం మరియు మార్గ మధ్యంలో సృష్టికర్తతో సంప్రదింపులు అవసరమై ఉంటాయి. పూర్తి యోగనేతర ప్రజ్ఞాస్థితిలో గ్రేందిక్ లెవెల్ అన్న భాగాలలో మనకు అది ఆది బ్రహ్మతో సంప్రదింపులకు వీలు పడుతుంది. ఈ ప్రాంతం చాలా పవిత్రమైన, శ్రేష్టమైన, అత్యుత్తమ ప్రదేశం. ఆ భాగమున ప్రయాణం నిలిపి మజిలీ చేసి తిరిగి పై లెవెల్స్ కు సంప్రదింపులు జరిపి ముందుకు సాగాలి. కుండలిని ఒక నిర్దిష్ట స్థలమునకు చేరి ఆగి ప్రణాళికను రూపొందించి ముందుకు పోతూ ఉంటుంది. త్రికోణాకృతిగా స్థల క్రిందులుగా ఉంటుంది. ఇచట ప్రాణము, అగ్ని బిందువు, నాదము అను వాటిని ప్రజ్వలింపచేయు లేపునట్టి కుండలిని శక్తి కలదు. ఇదే సుషుమ్న స్థానం. సుషుమ్న నాడి దిగువ నుండి కొన నుండి బ్రహ్మరంధ్రం వరకు పోతుంది. 6 ఆవరణలు గల ఆధారం గల సగము చీలిన వెదురు బొంగు వలె కనిపిస్తుంది. ఈడ పింగళ నాడులు కొనల నుండి నాసాగ్రం వరకు పోతాయి. దీనికి నాడీ చక్రము అని పేరు. కుండలిని చాలనం చేయుటకు ప్రజ్ఞ వజ్రాసనము ఉపయోగపడుతుంది. దీనినే కుండలిని శక్తి కదులుతుంది.
దీనిచే అంటే వజ్రాసనం చేస్తే కుండలిని శక్తి కూడా చలనం జరుగుతుందంట, ప్రజ్వలిస్తుంది, మేలుకుంటుంది. నాభి స్థానము సూర్యుని స్థలము. నాభిని లాగుట వలన కుండలిని శక్తిని చాలనం చేయవచ్చు. కుండలిని శక్తి సుషుమ్న స్థానమున నిలిచి ఉంది కావున మీదకు లాగబడును. కుండలిని సుషుమ్న ప్రవేశ మార్గము విడిపడుచున్నది. ప్రాణవాయువు సుషుమ్న స్థలమును ఆక్రమించుకొనుచున్నది. మహాపర నిర్వాణిక లెవెల్ ఒకటోది ఇక్కడ నక్షత్రం రూపొందినట్లు గుండ్రంగా చక్రం లాగా తిరిగే ప్రకాశవంతమైన కాంతి సహస్రార చక్రమును సమీపించడానికి సాధకునికి ముందుండి నడిపిస్తుంది. రెండవది పరనిర్వాణిక లెవెల్ అంటే ఆగ్నేయ భూమిక త్రిభుజాకృతి గల నక్షత్రాల వలె ప్రకాశించే కాంతిని పరనిర్వాణిక స్థితికి చేరుటకు సాధకుని ముందుండి నడిపిస్తుంది. ఎంత ఎత్తుకు లేవచ్చు అనేది ఇక్కడ మీడియంల యొక్క వయస్సును బట్టి కుండలిని ఎంత వరకు లేచునో సృష్టికర్త సూచించారు. ఎంటీఏ ప్రకారము నిర్వాణికు లెవెల్ అంటే ఆగ్నేయ భూమిక త్రిభుజాకృతి గల నక్షత్రాల వలె ప్రకాశించే కాంతిని పరనిర్వాణిక స్థితి చేరుటకు సాధకుని ముందుండి నడిపిస్తుంది. ఎంత ఎత్తుకు లేకపోవచ్చు. మీడియంల యొక్క వయస్సును బట్టి కుండలిని ఎంత వరకు లేచును సృష్టికర్త సూచించారు. ఎంటీఏ ప్రకారం ఎట్లుందంటే వయస్సు 12 సంవత్సరాలు 2.5 అంగుళాలు, 15 సంవత్సరాలు 4.5 అంగుళాలు, 18 సంవత్సరాల వయసులో 7 అంగుళాలు, 20 సంవత్సరాల వయసులో 8 అంగుళాలు. వారి వారి అభివృద్ధిని బట్టి అంచెలంచెలుగా ముందుకు సాగే కొద్దీ తదుపరి ఎత్తుకు లేచుట జరుగుతుంది. మీడియంల అభివృద్ధి బాధ్యత నేరుగా సృష్టి పరిపాలకులు స్వీకరిస్తారు. కుండలిని చాలన అనుకూల ప్రతికూల ప్రభావాలు. ఇక్కడ 2 ఫిగర్స్ ఇచ్చారు. ఒకటి కుండలిని క్షేత్రము, మళ్ళీ రెండవది కుండలిని చాలనం ఎలా జరుగుతుంది అనేసి ఇచ్చారు. కొంచెం కొంచెం పైకి లేస్తూ పోతుంది అన్నమాట. నడుము దాటింది అక్కడి వరకు. తీవ్రమైన కుండలిని అభ్యాసంతో శక్తి జాగృతమై పైకి ప్రసారమగినప్పుడు దాని ప్రతికూల అనుకూల ప్రభావాలు శారీరక మానసిక స్థితులపై ఎలా ఉంటుందో సాధకులు తెలుసుకునవలెను. శక్తి ప్రజ్వలన ప్రాబల్యం చాలా తీవ్రంగా ఉంటుంది. దాని తాకిడి, కోర్సు, ప్రవాహము, సాధన ఫలము కొందరిలో ప్రమాదాన్ని కలిగిస్తుంది. అనేక మంది అనేక రూపంలో ప్రదర్శించు దీని ప్రభావాలు కొన్ని ఈ క్రింది విధంగా ఉంటాయి. అతి స్వల్పంగా కుండలిని శక్తి పైకి ఎగసినచో సాధకుడు సమాధి స్థితికి జారిపోతాడు. సమగ్రంగా సంపూర్ణ శక్తి చాలనం వలన మరణం సంభవిస్తుంది. పరాశక్తిని నిర్వహించు తన ప్రక్రియలను శరీరమునకు తెలియకుండా ఉంచుట, తన పనులను భౌతికమునకు ప్రదర్శింపకుండుట, ఇది నేరు మార్గం. కుండలిని డిటార్జన్స్ అయితే పిచ్చి పడుతుంది, అనగా వెనక్కు వంగడం జరుగుతుంది, వెనక్కి నెట్టడం అని భావం. పిచ్చెక్కు స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే బహిష్కరణ జరిగినప్పుడు, అనగా ఈతర్ తన నుండి బయటకు పోయినట్లయితే దానికి బహిష్కరణ అని పేరు. రెండవ బహిష్కరణ వంగే సమయంలో దేహ రూపాన్ని మలిచి తయారు చేసే శక్తి కుండలిని యొక్క లోపలి సూత్రములకు ఉంది. ఈ విధంగా శక్తి నింపబడిన దేహ భాగాలలో శక్తి వేగం యాంత్రికంగా సాధకునికి ప్రయత్నం
నియంత్రణ లేకుండా పనిచేస్తూ ఉంటుంది. శక్తిని ఒక సైనికుడు సెకండ్లో శక్తికి ఒక సెకండ్లో ప్రయత్నము ఆలోచన రూపం వచ్చేలా అది మనిషి రూపంలో పరిమిత స్థాయిలో పనిచేస్తుంది. ఒక్కొక్క సెకండ్లో వేగంగా పనిచేయడం వల్ల శక్తి పిట్యూటరీని తాకుతుంది. పిచ్చికి మూల కారణం ఇది. ఇతరిక ఫోర్సుల వల్ల క్రిందికి వంగడం, తిప్పికొట్టు తన ప్రక్రియ వల్ల బయటకు నెట్టివేయడం వల్ల చిత్త స్వాధీనం లేని స్థితిని సాధకుడు పొందుతాడు. పూర్తిగా వివేకం లేని విధంగా నడుచుకుంటాడు. ఎల్లప్పుడూ మత్తుగా, సమగ్ర స్థితిలో, అజాగ్రత్త, అతి నిద్రలో జీవిస్తాడు. ఇదే ఉన్నతమైన సాధకుని స్థితి. పిచ్చివాడు ప్రదర్శించు చేష్టలు అట్టివారిలో వ్యక్తమవుతాయి. కుండలిని అంతరాంతరాలలో పనిచేయ సూత్రముల ప్రకారము ఉన్నతమైన దాని శక్తి ప్రభావంచే భౌతికాన్ని పునర్నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ చేయి సామర్థ్యం పరాశక్తికి ఉంది. శరీర గ్రహ దోషాలు భస్మం అయిపోతాయి. మరికొన్ని బయటకు నెట్టి చేరబడతాయి. చెడిపోయిన శరీర అవయవాలకు, భాగాలకు మరమ్మత్తు జరుగుతుంది. శుద్ధి, సర్దుబాటు, సవరణ కార్యములు శరీర పర్యంతం జరుగుతుంది. స్థానభ్రంశమైన నాడులు, ధాతువులు తిరిగి తమ స్థానములలో ఉంచబడతాయి. మేడం, రోడ్లు రిపేర్ అయితే ఎట్లా మరమ్మతులు రోడ్ రిపేర్ అవుతాయా అంటే ఈ బాడీ కూడా అంతే కదా మేడం. మనం ఏవేవో అవన్నీ లోపలంతా దూరం చేసుకుని ఉంటాం కదా, అవన్నీ దాని రూపాల్లో పోయి అన్ని తినే తిండి నుంచి, చేసే ఆలోచనల నుంచి చెత్తనంతా నింపుకుంటాం కదా. అదే అదే అందుకని ఎందుకనంటే ఇప్పుడు ఈ బయట ఉండే బండ్లకి ఏమో షోరూమ్లు ఉన్నాయి. మరి ఈ బండి తయారైన షోరూమ్ వాళ్ళే కదా, వాళ్ళు తయారు చేసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు మెకానిక్లు వాళ్ళే చేస్తారు రిపేర్. అవును మేడం. శుద్ధి, సర్దుబాటు, సవరణ కార్యములు శరీర పర్యంతం జరుగుతుంది. స్థాన భ్రంశమైన నాడులు, ధాతువులు తిరిగి తమ స్థానములలో ఉంచబడతాయి. పునఃస్థాపితము, పునర్నిర్మాణము సూక్ష్మముగా అంతరములో జరుగుతుంది. లోపాలను భర్తీ చేస్తుంది. లోపములకు ప్రత్యామ్నాయ క్రియలు జరుగుతాయి. ఒక్క క్షణ కాలమే మాత్రమే ప్రజ్వలించి చలనమైన ఇది నేరుగా పిట్యూటరీని తగులుటకు దారితీస్తుంది. ఒక్క క్షణకాలం దీని పనితీరు అనేక అద్భుతాలను చూపిస్తుంది. అంటే అనేక అద్భుతాలను చూపిస్తుంది. ఊహించని విధంగా తన పనితీరును ప్రదర్శిస్తుంది. సాధకుడు తన స్వప్రయత్నంతో కుండలిని ప్రజ్వలింపజేసిన 10,000 HP శక్తిని సంపాదిస్తాడు. ప్రస్తుతం పిట్యూటరీలో జరుగుతున్న ప్రజ్వలన మాస్టర్ గారి నూతన యోగ డైరెక్ట్ లైన్ ప్రకారం జరుగుతుంది. రెండవ ప్రజ్వలనలతో చాలనమైన శక్తి 10 నిమిషముల వరకు పనిచేస్తుంది. తిరిగి 1 నిమిషంలో లీనం చేసుకుంటుంది. అనగా పీల్చుకొనుట, లోపలికి తీసుకొనుట వంటి పని జరుగుతుంది. దానితో కుండలిని తన వ్యక్తిత్వాన్ని కోల్పోతుంది. తన శక్తిని రసాయనికంగా కానీ అణు ప్రక్రియ వల్ల కానీ, కాంతి కిరణం వల్ల కానీ లోపలికి తీసుకుంటుంది. తనంతకు తాను నిమగ్నమై ఉంటుంది. సాధారణ ప్రపంచ పిట్యూటరీ నిర్దిష్ట దశలోని వేగము 1000 HP. కొందరిలో ఒక్కొక్క మారు ఊహించకుండానే భౌతికానికి హెచ్చరిక కదలికలతో సూచనలు వ్యక్తం చేయకనే కుండలిని తనకు తానుగా కుదించుకుపోతుంది, సంకోచిస్తుంది. ఎందుకనగా దీనికి సంకోచ వ్యాకోచ ధర్మము, స్వభావము ఉంది. విగుసుకుపోతుంది. తత్ఫలితంగా గుండె పనితీరు, తన కర్తవ్యముల నిర్వహణ ఎందు మార్పులు వస్తాయి.
గుండె కొట్టుకొనుట విరమిస్తుంది. దాని కారణంగా సాధకుడు తక్షణం మరణిస్తాడు. జీవన శక్తిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కుండలిని లేదా సృష్టికర్త వశమే ఉంటాయి. వారి సంకల్పంతోనే కుండలిని తిరిగి పనిచేయటం ప్రారంభించడంతో గుండె పనిచేయటకు కావలసిన ప్రకంపనలను అందిస్తుంది. దీనితో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి మరణించడు. ఈ విధంగా జనన మరణ విషయంలో కుండలిని పాత్ర ఈ కోణం నుండి అర్థం చేసుకునవచ్చు. ప్రతి వ్యక్తికి ప్రాణము ఒక గ్రహం నుండి లభిస్తుంది. కుండలిని ఈ ప్రసారమైన ప్రాణమును స్వీకరించి విధి విధానమును ప్రకారము సృష్టికర్త శాసించిన రీతిలో శరీర పర్యంతము పంపిణీ చేస్తుంది. గుండె పనిచేయటకు కావలసిన ప్రకంపనాలను అందిస్తుంది. శారీరక భౌతిక మరింత ఉన్నత స్థితికి గాని పురోగవృద్ధికి యుక్తంగా లేదని, అనర్హమైనదని, తగిన స్థితిలో సిద్ధంగా లేదన్న అభిప్రాయంను కుండలినికి ఎప్పుడైతే ఏర్పడిందో హఠాత్తుగా గుండె కొట్టుకుంటూ ఆగిపోతుంది. గుండెకు సమీప పరిసర ప్రాంతంలో పారిఫెత్ అంబ్రోస్ అను ఒక ప్రత్యేక పదార్థము కేంద్రీకరించి ఉంది. కుండలిని శక్తి చాలన ప్రభావంచే ప్రకంపనలు ఈ ప్రాంతమునకు చేరుతాయి. ఈ ప్రకారము గుండె పనిచేయడం ఆగిపోయిన కారణంగా శరీరము హఠాత్తుగా కూలిపోతుంది. పురాతన జీవన సూత్రములు కాస్మిక్ సూత్రములపై ఆధారపడి ఉన్నాయి. అనేక గ్రహములు, వారి సృష్టి పరిపాలక మండలి, దేవదూతలలోని వర్గాలు, వరుస క్రమంలో ఉన్న పరిపాలన పరంపర, విభిన్న స్థాయిలో కూడిన సృష్టి వ్యవస్థ విధానం ప్రకారం సంప్రదాయపు తీరులో ఈ పరిణామ వ్యవస్థ మన చుట్టూ తిరుగుచున్నది. అనగా అనాదిగా ప్రాచీనల నుండి తర్వాత వారి తరం వారికి సంక్రమించిన సృష్టి పరిపాలన విధానం మనది. అందులో మనం పరిశుభ్రమిస్తున్నాం, వాటిని బందీ అయి జీవిస్తున్నాం. వాటికి విధంగా సాధారణ పరిణామం ప్రస్తుత మానవ రూప పరిధికి చేరింది. ఈ సాధారణ పరిణామము ప్రస్తుత మానవ రూప పరిధికి చేరింది. పరమాణు క్రమము, దశలు, ప్రణాళికలు, భవిష్యత్ రూపాంతర సూచనలు మానవ కుండలిలోని నిశ్చితంగా ఉన్నాయి. కాస్మాస్ పథకంలో సివివి గారు నూతన యోగం ద్వారా నూతన జీవన తరంగ సూత్రములను కుండలిని ద్వారానే ప్రవేశపెట్టారు. పామును ఆడించుట అంటే నాగస్వరంతో పాములను ఆడించేవాడు ఏ విధంగా పామును ఆడిస్తాడో తన నియంత్రణలో పామును ఉంచుకుంటాడో ఆ విధంగా నేర్పరితనం గల కుండలిని యోగ సాధకుడు కుండలిని నడివడికలను, ప్రవర్తనను, గమనమును తన స్వాధీనంలోనే ఉంచుకుంటాడు. కుండలిని తమ ఇష్టానుసారం నడిపించేవారు గలరు. శక్తిని లోబరుచుకుని వారు కలరు. పరాశక్తికి లోబడిన వారు ఉన్నారు. సుషుమ్న మార్గమున ఏ ప్రాంతంనైనా ఆపగలరు. శక్తిని కట్టుబాటులో ఉంచి తన ఇష్టానుసారం నడిపించగల శక్తి సామర్థ్యం గల సమర్థుడే నిజమైన జగద్గురువు. కుండలిని ఆరాధించేవారు జీవులు, మానవులు. చాలను నడిపించేవారు పురుషులు, ఈశ్వరులు. ఈ అపసవ్య చాలనం అంటే ఏంటి అనేది సాధన ప్రక్రియ ప్రకారము సాధన కాలంలో జరిగే కుండలిని పని శ్రీ గురుమూర్తి స్థాపితమైన స్థానమైన సహస్రారము లేదా శిరోభాగం నుండి మొదలవుతుంది. క్రింది భాగం ఎట్లుంటదంటే క్రింది భాగం నుండి లేదా కాళ్ళు దగ్గర నుండి పైకి ప్రక్రియ జరిగినట్లయితే కుండలిని చాలనము అనే అపసవ్యంగా జరుగుతున్నది అనే సూచన. ఇలాంటి ప్రక్రియ జరగనివ్వకూడదు. సాధకుడు తగు జాగ్రత్తతో కార్యమును నడపవలసి ఉంటుంది.
కావున గుర్తుంచుకొనవలసిన ఆ కీలక విషయం ఏమనగా, ఈ ప్రకారము జాగృతి అయినట్లయితే కుండలిని ప్రసారము ప్రమాణముల ప్రకారము అట్టి వారిలో కుండలిని సాధనే జరగడం లేదని సూచన. సాధన విధానము సూత్రముల పాటింపులో అశ్రద్ధ నిర్లక్ష్య భావము చూపించరాదు. ప్రాక్టీస్ క్రమం తప్పకుండా చేయని వారిలో, నిబంధనలు ప్రక్రియ విధానం పాటించని వారిలో, గురు సలహాలను అతిక్రమించిన వారిలో, మిడిమిడి జ్ఞానంతో అభ్యాసం చేయవారిలో, కుండలిని చాలనం పైకి చెప్పినట్లు మార్గం తప్పి క్రమరహితంగా ప్రసారం అవుతుంది. తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. పరిమితులు ఏంటంటే, శక్తి చాలన ప్రక్రియ కుండలిని శక్తికి పరిమిత నిర్దేశనం వరకు మాత్రమే సామర్థ్యం ఉంది. సృష్టి ధర్మ ప్రకారము ఎంతవరకు తన శక్తి ప్రసారం కాగలదో అంతవరకే ప్రయాణిస్తుంది. దాని బాధ్యతల అనుసరించి సృష్టి విధి విధానానికి వ్యతిరేకంగా ప్రయాణించటకు వీలు లేదు. మిలిటరీ ప్రవర్తించరాదు. అంటే ఇటు వరకే ప్రయాణించగలరు. ఇటు మైలురాయి భూమిక నుండి ముందుకు ప్రయాణించుటకు మార్గం లేదు. మైలురాయి భూమిక నుండి ముందుకు ప్రయాణించుటకు మార్గం లేదు. ఈ చెక్ పోస్టు నందు వజ్రపు గోడ అని ఒక దృఢమైన ప్రతిబంధకమును శరీరం నందు సృష్టికర్త ఏర్పరిచిన కారణంగా దానిని చొచ్చుకొని చొరబడి పోవు సామర్థ్యం సాధకులకు లేదు. కావున సహస్రారానికి చేరలేకపోతున్నారు. ఈ శరీర నిర్మాణకర్త అయిన ఆది బ్రహ్మ సంకల్పం లేనిది సహస్రారానికి చేరుటకు వీలు లేదు. అనగా ఈ శరీర రూప నిర్మాణమును మొదలు మార్చవలసి ఉంది. ఈ విధంగా అనేకమైన మార్పులు, చేర్పులు, కూర్పులు, నూతన అవయవ అమరిక అవసరం అవుతుంది. శరీరమందు ఇంకను అనేక లోపాలు, దోషాలు, ఆటంకములు, పరిమితులు, నిషేధాలు ఉండుట వలన కుండలిని శక్తి తనంతటకు తాను గాని సాధకుని ప్రయత్నంతో గాని పైకి ప్రసారం అవుటకు అవకాశం లేదు. దీనికి కారణాలు అనేకం. తుంటి భాగంలో పని అంటే ఇడనాడి యొక్క క్రియా శక్తి ప్రభావం వలన గొప్ప చైతన్య స్థితి కలుగుతుంది. తర్వాత కుండలిని శక్తి పని చేయగా ప్రజ్ఞకు అమృతత్వము యొక్క విధానము అవగడుతుంది. కుండలిని స్థూల ప్రజ్ఞకు ఇరువైపులా ఉండి పనిచేస్తుంది. తుంటి ఎముక స్థానం మధ్యనున్న కుండలిని కేంద్రమును బోరు చేసి సర్వత్రా వ్యాపించి పైకి ప్రసారం అవుతుంది. దీని వలన ఒక వృత్త పరిధి అడ్డంగా తుంటి భాగమున ఏర్పడి ఆ పరిధిలో ఆది బ్రహ్మ సంకల్పం నుండి కుండలిని ఉన్న స్థానమునకు ఒక ఒత్తిడి తెచ్చి ఆ ఒత్తిడి వలన కుండలిని తన స్థానమునకు పైకి లేస్తుంది. అప్పుడు కుండలిని వెన్నెముకలో అనగా సుషుమ్న నాడిలో పైకి వెళ్ళనారంభిస్తుంది. ఆ మార్గంలో చాలనం చేసిన శక్తి నేరుగా మెదడును చేరుతుంది. కుండలిని అడ్డదారి ప్రక్కదారిలో ప్రయాణించట ఎలా అంటే, ఇతర ఫోర్సులు సుషుమ్న మార్గంలో తమ కర్తవ్యములను నిర్వహిస్తుంటాయి, ఆటంకము కలిగిస్తాయి. అనగా పుంజక చర్య వలన కుండలిని స్థూల ప్రజ్ఞా పరిధి వరకు వెళ్ళి అక్కడ పైకి పోవటకు వీలు లేని కారణంగా కుండలిని శక్తి చాలనం వంగిపోతుంది. అంటే రీటోట్. దీని క్రియా విధానము ఏమనగా పరాశక్తి గమనము పక్కదారి పడుతుంది, అడ్డదారిన ప్రయాణిస్తుంది.
దిమ్మి వేయబడిన కుండలిని, చిమ్మి వేయబడిన కుండలిని. పై ప్రభావం ఫలితం ఏమనగా చిమ్మి వేయబడుట అను ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా చిమ్మి వేయబడిన కుండలిని జీవ ప్రజ్ఞను చేరుతుంది. దాని ఫలితంగా జీవ ప్రజ్ఞతో కలిసిన కుండలిని ప్రజ్ఞా పరిధి వైశాల్యం మొత్తం చైతన్య స్థితికి వస్తుంది. ప్రజ్ఞా పరిధిలోని అన్ని డిగ్రీలలోనూ అన్ని దశల్లోనూ అది చైతన్య స్థితిని ఏర్పరుస్తుంది. అనగా ఆ పరిధి యొక్క 360 డిగ్రీలు సంపూర్ణంగా అది బ్రహ్మ సంకల్పంతో నిండగా ఒక శుద్ధ జాగ్రత్త అవస్థలో నిలిచి కనిపిస్తుంది. నిరంతర సాధన వలన శరీరంలో ఒక క్రియా విధానము పనిచేస్తుంది. దీని ప్రకారము కుండలిని సాధారణ గ్రహస్థితిలో విధానం బయటకు నెట్టివేయబడతాయి. ఖాళీ స్థలమును అది సంకల్పంతో నింపటం. పై విధంగా నెట్టివేయబడుట వలన కుండలినిలో ఒక శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ ప్రదేశము ఆది బ్రహ్మ సంకల్పంతో నింపబడుతుంది. కుండలినిలోని చివరి వాయువు కూడా బయటికి నెట్టివేయబడుతుంది. అది బ్రహ్మ సంకల్పం. కుండలినిలో ఏర్పడిన తక్షణం పరాశక్తి చాలనం పనితీరు అని అతి తీవ్రంగా పనిచేస్తుంది. తీవ్రత, వేగము, ఒత్తిడి, అధికమవుతాయి. పైకి ప్రసారం రావడం, పుంజుకోవడం ప్రారంభమవుతుంది. అది సంకల్పము. వారి కరుణ అనుమతి లేనిది కుండలిని ప్రజ్వలించదు, చాలనము కాదు. ఈ సందర్భంలో శరీరం చుట్టూ ఉన్న ఒక అండాకార చర్య జరిగి అంతరమున ఒక ప్రకంపనమును ఏర్పడి కుండలిని పైకి వెళ్తుంది. కుండలిని ఆవరించిన వాయువు బయటకు వచ్చి ఖాళీ కాబడుతుంది. కుండలినిలో ఒక దృష్టి శక్తి అంటే వ్యూస్ ఉండవలేను. ఇది అందరిలో సాధారణంగా ఉండదు. దానికే బ్రహ్మ సంకల్పం అని పేరు వస్తున్నాయి. కుండలిని జీవ ప్రజ్ఞ గ్యాసియస్ స్థితులన్నింటిలో అది బ్రహ్మ యొక్క ఒరిజినల్ సంకల్పము పని చేయనట్లు చేయుటకు చాలా సమయం పడుతుంది. సంకల్పం స్థిరపడాలి. జీవత్వంలోని ఆది బ్రహ్మ సంకల్పము కుండలినిలోకి ప్రవేశించి వ్యాపింపచేసి పని చేయటలో అనేక సంవత్సరముల భవిష్యత్తు జీవ కార్యములు కూడా ఒక సమయం రాగానే శీఘ్రముగా చిమ్మివేయబడును. ఈ విధంగా ఆది బ్రహ్మ సంకల్పంతో కుండలిని నింపబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆయువు 70 సంవత్సరాలు అనుకొనిన 70వ సంవత్సరంలో జరగవలసిన కుండలిని చివరి కార్యము ముందుగానే జరుగుతుంది. అనగా 40వ సంవత్సరంలోనే జరుగుతుంది. దీని ప్రభావం ఏమనగా 30 సంవత్సరముల గ్రహ సంబంధ జీవన విధానము రద్దు అవుతుంది. బయటకు నెట్టివేయబడి కుండలినిలోని ఏర్పడిన ఆ ఖాళీ ప్రదేశం అంతా అది బ్రహ్మ సంకల్పం విధాన ప్రణాళిక అనుసరించి ఈ సంవత్సరం నుండి నూతన విధానమునకు అనుసరించి జీవించ వీలవుతుంది. అట్లు కానిచో జీవిత పర్యంతం గ్రహ ప్రభావంతో కాలం గడిచిపోయింది. కావున సాధకుల శరీరాలలో ఇది ఆది బ్రహ్మ సంకల్ప స్థిరపడవలసి ఉంది. కుండలిని యోగ సాధన ప్రారంభ సమయంలో కుండలిని ప్రజ్వలన క్రియారూపం దాల్చవాలనన్నా మొదలు ఆదితో ఒక కనెక్షన్ ని ఏర్పాటు చేసుకునవలసి అవసరం సాధకులకు ఉంది. ఆదితో వేరు సూటి లింక్ ఏర్పరచడానికి శరీరాన్ని తగినట్లు తయారు చేసుకునవలసి ఉంది. అట్టి స్థితిలో నేర్పరితనం గల కుండలిని యోగ గురువు సహాయం అవసరం. శక్తి చాలనం వలన ప్రయోజనములు.
అట్టి స్థితిలో నేర్పరితనం గల కుండలిని యోగ గురువు సహాయం అవసరం అవుతుంది. శక్తి చాలన వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. శక్తి చాలన నుంచి యోగి రోగము విముక్తుడవును. గుల్మము, జలోదరము, ప్లీహము, ఉదరము మధ్య ఉన్న రోగాలన్నీ శక్తి చాలన నుంచే నిశ్చయముగా నశించును. ధాతువుల సంబంధిత దోషములు నశించును. జఠరాగ్ని వృద్ధి అవుతుంది. భౌతిక మానసిక శుద్ధి సంపూర్ణంగా జరుగుతుంది. దీంట్లో అన్ని రకాలు ఇచ్చాడు. సర్వ రోగహర, అతి పుణ్యప్రదమైనది, ధాతుగత దోషములను నశింపజేయును. క్షమ పిత్తము, శరీరమున దాహమును విషయమును హరించివేను. పాపగ్నము, శుభోదయము, సంకారము, బ్రహ్మనాడి మొదలైన వాటి లోపల గల అర్గళములను నాశనం చేస్తుంది. గుణత్రయముల వలన కలిగిన గ్రంథి త్రయములను భేదించి వేయును. జీవ ప్రజ్ఞ కుండలిని ప్రక్రియలో శుద్ధ ప్రజ్ఞ స్థితి ఉంది. కుండలినికి కేంద్రమైన దేహ మండలములోని లేదా పరిధిలోని ప్రతి భాగము అనగా డిగ్రీ ఒక నూతన ప్రజ్ఞ కలిగి పనిచేస్తుంది. దేహ పర్యంతం చొచ్చుకుపోయిన చైతన్య రూపము అనగా ఈతరి కుండలిని చర్య వల్లనే ఏర్పడుతున్నది. కుండలిని యోగ సాధన చేయటానికి మరణకాలమందు వాయు రూపంలో కుండలిని పైకి ఎగిరిపోవచ్చు జీవాత్మను కూడా తనతో పాటు తీసుకొని పోతుంది. ఇదే నూతన యోగ సాధన చేయి వారిలో జరుగు ప్రక్రియ వేరుగా ఉంటుంది. అనగా 5 సంవత్సరముల కాలము సత్యయోగ సాధన చేసిన వారిలో ఈ జీవ ప్రజ్ఞ దేహమందే నిలిచిపోతుంది, బయటకు పోదు. వీరికి పునర్జన్మ ఉండదు. చనిపోయిన తర్వాత భౌతిక కాయము భస్మము అయిన పిదప మాత్రమే జీవ ప్రజ్ఞ బయటకు వస్తుంది. ఆత్మలో కలిసిపోతుంది. ఇట్టి జీవికి ఎట్టి కోసము ఉండదు. కావున అది జీవ ప్రజ్ఞ సమన్విత సూక్ష్మ శరీరంగా ఉండిపోతుంది. సాధారణ వ్యక్తులలో అనగా యోగం చేయని వారిలో మరణకాలంలో కుండలిని తన క్షేత్రం నుండి బయటకు వచ్చి క్రింది నుండి పైకి లేచి సూటికారి వలె వలయ విజృంభణ చేసి తర్వాత జీవాత్మను పొడువుకుంటూ బయటకు వచ్చి నిలుస్తుంది. జీవాత్మ గ్రంథులకు పోయి మరుజన్మకు సిద్ధమవుతుంది. అనగా వీరు పునర్జన్మకు గురి అవుతారు. ఇది కప్పబడిన జీవాంతర్గత సూక్ష్మ రూపమును సాధారణంగా శరీరంలో జీవుడు లేని సూక్ష్మ శరీరములు మరణానంతరమున గాలిలో తేలియాడుచు క్రమంగా కృషించుచు తిరుగుతూ ఉంటుంది. తేజ రూపం ఏర్పడుతుంది. మానసికంగా పై స్థితికి సాధకుడు చేరుతాడు. ఆకర్షణీయమైన ఇంద్రియ జ్ఞానం ఏర్పడుతుంది. కానీ రూపమునందు రంగులు ఉండవు. కేవలం ప్రకాశవంతంగా ఉంటుంది. ఇంద్రియ తత్వంలో మార్పు వస్తుంది. పరాశక్తి శక్తి రూపంగా మారుతుంది. క్రియా విధానంలో తెలుసుకొనవలసిన గుప్త విషయము ఏమనగా కుండలిని యొక్క ప్రవర్తన క్రమము పూర్తి అయినప్పటికీ దానిలోని వాయువు మరణకాలమును పైకి ఎగసి భౌతిక శరీరం నుండి ఇతరి శరీరంను వేరు చేయుచున్నది. పరాశక్తి చర్య వల్ల మేడం వస్తుందా మేడం? మేడం బాగా వర్షం కురుస్తుంది. చలి ఎక్కువ ఉంది. వారి ఈతరి శరీరంను వేరు చేస్తున్నది. పరాశక్తి చర్య వలన ఈతరికి ఒత్తిడి ఇచ్చిన శరీరము స్థూల ప్రజ్ఞలోనే ఉండవచ్చు. జీవ ప్రజ్ఞను శక్తిచే విడిగా ఉంచి పని చేయించవచ్చు. కుండలిని ఒక్కమారు ఆది బ్రహ్మ సంకల్పం అనుసరించి పని చేయడం ప్రారంభమైతే నీలోని జీవ ప్రజ్ఞ దేహమును వదిలి బయటకు పోవుటకు వీలుండదు.
గర్భమునందున్న శిశువును సాధారణ భౌతిక క్రియ విధానమున కాకుండా కుండలిని శక్తితో తయారు చేయవచ్చు. ఓకే, అంటే భౌతిక ప్రక్రియ కాకుండా కుండలిని శక్తితో తయారు చేయొచ్చు అంట గర్భమందల శిశువును కూడా. అంటే ఆయన చేశారు కదా, మన బ్రహ్మాండం నుంచి సృష్టించి చేశారు అని, ఆ విధంగా అనుకుంటా. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా శరీరం పని చేయనట్లు చేయ శక్తి కుండలినికి సహజంగా ఉంది. ఇది శరీర అంతర్గత మండలి పరాశక్తి మరియు జీవ ప్రజ్ఞ క్రియ. సాధారణ పద్ధతిలో కాక కుండలిని చమత్కార చర్య జీవినివ్వవచ్చు. ఎంపికలు ఏమో, ఎవరెవరి డిజైన్ ఏమో ఆ దాన్ని బట్టి వాళ్ళు ఎవరెవరు మాస్టర్స్ వెళ్ళిపోతారు చూడండి. లేకపోతే ఆయన చనిపోయిన వాళ్ళు బతికిచ్చి మళ్ళీ ప్రాణం పోసి మళ్ళీ తెచ్చి మళ్ళీ చాలా చేసేవారు కదా ఆయన, సైంటిఫిక్గా రీసెర్చ్లు చేసి. అది ఆయన ప్రత్యేకత, ఆయన ప్రాముఖ్యత, అది ఆయన గొప్పతనం. అది ఒక్కొరు ఒక్క మార్గాన్ని కనుక్కున్నారు, వాళ్ళ పద్ధతిని చెప్పెళ్ళారు కదా మేడం. అది ఆయన యొక్క డిజైన్, అది ఆయన ఎంపిక కదా అది. అనగా పుట్టబోవు జీవి తల్లి యొక్క స్థూల సూక్ష్మ శరీరములను తాకకుండానే ఆ జీవి ఆ సూక్ష్మ శరీరంలోకి చొచ్చుకొని పోతుంది. శక్తి శరీరం అంతా వ్యాపించుటట్లా అనేసి ఇక్కడ ఇచ్చాడు. పరాశక్తిని ఈతరికి వలె పని చేయించవచ్చు. విషయాశక్తి దేహము మొత్తం వ్యాపించవలెనన్నా కుండలినిలోని ఖాళీ ప్రదేశంలో ఆది బ్రహ్మ సంకల్పము ఉండవలెను. అనంత ప్రాణం శరీరంలోకి ప్రవేశించిన తక్షణము కుండలిని గొప్ప చైతన్యంతో పనిచేస్తుంది. నెమ్మదిగా కాకుండా ఒక్కమారు క్రింద నుండి కుండలిని ఇటు వరకు చేరుకుంది. అందువలన జాగ్రత్త అవస్థలోని సాధకులకు అంతా అవగతం అవుతుంది. ఆ కుండలినియే జీవ ప్రజ్ఞకు ఒక పొరగా ఏర్పడి జీవ ప్రజ్ఞతో పాటు బయటకి పోయినందువల్ల ఆ ప్రజ్ఞకు అన్ని విషయంలో గ్రహించుటకు వీలు కాదు. అక్కడకు చేరిన కుండలిని చిచ్చుబుడ్డిలాగా వెలుగుతుంది. అది శరీరం అంతా వ్యాపిస్తుంది. ఎప్పుడైతే జీవ ప్రజ్ఞ కుండలిని స్థానమును చేరునో ఆ స్థానం వద్ద చిమివేయబడ్డ జీవ ప్రజ్ఞ గల ఆది బ్రహ్మ సంకల్పము శరీరము మొత్తం వ్యాపిస్తుంది. అప్పుడు ప్రాణశక్తి కుండలిని లోనికి చేరి పైకి వెళ్ళి బ్రద్దలై శరీరం అంతా ప్రసారం అవుతుంది. ఈ విధంగా శరీరం మొత్తం కుండలిని శక్తితో నింపవలెను. దీనితో శరీరంలో ఒక సంచలనం కలుగుతుంది. క్రింది నుంచి పైకి శక్తి విజృంభణ జరుగుతుంది. సూక్ష్మ శరీరమునకు కూడా ఈ మార్పు వలన భిన్నమైన రంగులు కూడా కనిపిస్తాయి. స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరంను వేరు చేయుచున్న కుండలిని నుండి చిమ్మివేయబడిన 30 సంవత్సరముల క్రియాశక్తిని సూక్ష్మ శరీరము గ్రహించి స్థూల శరీరం పడిపోకుండా నిలుపుతుంది. కావున 40వ సంవత్సరం నుండియే దేహమును కుండలిని శక్తి నుండి దాని కార్యక్రమముల నుండి విడుదల పొందించి ఎవరికి వారు తమ సర్వ స్వతంత్ర యోగధ్యేయ మార్గమును సాధకులు ఏర్పరచుకొనవలెను. జీవాత్మ సహాయ సహకారము లేకుండానే కుండలిని ప్రాణమును దేహం అంతటా నింపి సూక్ష్మ శరీరమును ఏర్పాటు చేయగల సామర్థ్యం దానికి ఉంది. అప్పుడు ప్రవేశాత్మ జీవాత్మల మధ్య సంబంధం ఏర్పడగలదు. కుండలిని సహాయంతోనే శరీరంలో స్థూల ప్రజ్ఞను కలుగునట్లు చేయవచ్చు. ఈ శరీర శిశు రూపము మొదలు నుండి కుండలిని యొక్క భ్రమణము వలన ఏర్పడుతుంది. ప్రస్తుత మానవ రూపంలో రావలసిన అనేక మార్పులు కుండలిని యొక్క గమనం ద్వారా పొందవచ్చు. అంటే కుండలిని శక్తి ప్రయాణము వివరణ సామర్థ్యంతో వేడి తీవ్రత వేగము ఫోర్సులు కలిసి మార్గ మధ్యంలోని ఒడిదుడుకులను ఆటంకములను తొలగిస్తాయి. ఏర్పరిచిన ఇట్టి రాజమార్గం ద్వారా కుండలిని శక్తి ప్రయాణిస్తుంది. కూడలిలో కేంద్రములలో కొంత సమయము మజిలీ ఉంటుంది.
దెబ్బ కొట్టి మళ్లించి చివరికి ఉన్నత శిఖరమునకు చేరుతుంది. ఈ విధంగా కొన్ని దశలు అంచులు దాని శక్తి చాలనమై పైకి ప్రయాణించినట్లు సృష్టి విధానం ఏర్పడింది. శిఖరాగ్రమణ లభించిన శక్తి ఆస్ట్రల్ భూమిక ద్వారా నరములకు సరఫరా కాబడుతుంది. ఈ విధంగా నరములు శుద్ధి అయి సర్దుబాటు కాబడి తమ తమ స్థానములలో తమ 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 బాధ్యతలను కుండలిని ప్రయాణమునకు తగినట్లు పని నిర్వహిస్తాయి. కుండలిని ఆస్ట్రల్ లెవెల్ వరకు చేరుతుంది. పరాశక్తి తీవ్ర వేగంతో వేడిలో ప్రయాణిస్తుంది కావున ఈ శుద్ధి సవరణ ప్రక్రియకు సులభతరం అవుతుంది. జనింప చేసిన ఇట్టి వేడి వేగము తీవ్రతలో నూతన పదార్థములు వాయువులు తయారవుతాయి. ఈ పదార్థములను ఆస్ట్రల్ భూమిక యందు ఉపయోగించవచ్చు. ఈ క్రియా విధానము వలన కుండలిని యొక్క నైపుణ్యత పెరుగుతుంది. ఆవరించి ఉన్న దుష్ట దోషములు తొలగిపోతాయి. నిర్వాణ చరిత్ర చక్రంలోని 3వ కిరణముతో ఈ శక్తివంతమైన పని జరుగుతుంది. ఇంటి తలుపులను తట్టినట్లుగా సహస్రార అంచుల దగ్గరకు చేరుకొని దాని ద్వారా తలుపులను తట్టవలెను. ఇది ఉపయోగకరమైన మార్గమును చూపిస్తుంది. కాంతివంతమైన నిగనిగలాడే వెలుతురు కిరణాలు విద్యుత్ ప్రవాహం వలె ప్రసరించి నీకు కావలసిన జ్ఞానోదయమును కలిగిస్తాయి. స్థితి రహస్యములు, కుండలిని గుప్త జ్ఞానము, దేవ ప్రణాళికలు తెలుస్తాయి. ఈ కారణ కిరణాలు కుండలిని శక్తి ప్రసార మార్గమందు గల సమస్త ఆటంకములను తొలగిస్తాయి. ఆటంకములు బయటికి నెట్టివేయబడతాయి. పరనిర్వాణికి భూమికకు కుండలిని శక్తి చేరి దానిని తగిలిన తక్షణము పరాశక్తికి పైకి పోనీయకుండా ఆటంకపరచడం జరుగుతుంది. కానీ శక్తి పరనిర్వాణికి అధికార బలంతో పైకి ప్రసారమగుటకు ప్రయత్నిస్తోంది. కానీ మార్గ మధ్యంలో తిరిగి ఆటంకములు ఎదురవుతాయి. పరాశక్తికి కూడా సమానమైన ఉన్నత అధికారములు కలవు కావున అట్టి అధికారములను ఉపయోగించి తన ప్రమాణములను ఆటంకపరచు నరములను అధిగమించి ముందుకు పోవుటకు ప్రయత్నిస్తోంది. కుండలిని తన నిక్షిప్త సహజ శక్తిని ప్రదర్శించి తనంతకు తానుగా కుచించుకుపోయి సంకోచించి సూక్ష్మ రూపమును ధరించి తన ఆస్ట్రల్ శక్తిచే ఆస్ట్రల్ రూట్ లో ఆస్ట్రల్ దృష్టిలో ఆస్ట్రల్ రూపముతో ప్రయాణించుటకు సంసిద్ధం అవుతుంది. కుండలినికి వాయువు ఒత్తిడిచే చలన లక్షణం కలుగుతుంది కావున ప్రయాణించే సామర్థ్యం పొందుతుంది. తన వైయక్తిక క్రియాత్మక శక్తిచే వేడి ప్రక్రియతో మహాపర నిర్వాణి లెవెల్లో ఒక ప్రత్యేక సంబంధం ఏర్పరచుకుంటుంది. ఈ దశయందు పరాశక్తి సాధారణ మార్గంలో కాకుండా ప్రత్యేకమైన ఆస్ట్రల్ రూట్ లో ప్రయాణించగలనను అభిప్రాయం ఏర్పరచుకుంటుంది. పైకి పోగలనను నమ్మకం తనకు ఏర్పడుతుంది. ఈ రహస్య విధానం ప్రకారము కుండలిని ఆస్ట్రల్ రూట్ ద్వారా పైకి పోవుటకు సాహసిస్తుంది. ఈ మార్గమందు ఏ ఆటంకములు లేవు. సమస్త నిరోధములు అంతరించిపోతాయి. ఈ మార్గం ద్వారా పైకి ప్రయాణిస్తుండగా మధ్యలో గ్రంథిక్ అను ఒక ప్రాంతమున ఆటంకపరచు గట్టి గోడతో కుండలిని ఢీకొంటుంది. ఇది మార్గమును ఇచ్చుటకు తిరస్కరిస్తుంది. ఎదురైన ఇట్టి అడ్డంకులను సమ్మతించక తిరస్కరించి తన సహజ సిద్ధమైన అధికారములను శక్తులను ఉపయోగించి అవరోధములను ఛేదించి నాశనం చేసి తన ప్రయాణం కొనసాగించవలెదని కుండలిని గ్రంథికు హెచ్చరిస్తుంది. తన కార్యాచరణ అధికారములను చలాయించడానికి కుండలిని సామర్థ్యం ఉంది. తన ఆక్షేపణలను ప్రదర్శిస్తుంది. ఈ పరిస్థితి కుండలినికి ఒక సవాలుగా ఎదురైతే చివరకు తన సహజ సిద్ధమైన నిక్షిప్త సూక్ష్మ శక్తులను అధికారములను ఉపయోగించదని హెచ్చరిస్తోంది. ఈ విధంగా గ్రంథిక్ పరిమితులు
ఈ విధంగా గ్రంథికి మరియు కుండలినీలు తమ తమ సమాన అధికారములను వినియోగిస్తాయి, అమలు పరుస్తాయి, ప్రదర్శిస్తాయి. గ్రంథిక అవయవములు తన 5 రకములైన నరములను కలిసి ఒక చోట ప్రోగు చేసి ఒక దృఢమైన పెద్ద పంచవలె ఏర్పడి ఆటంకమును సృష్టిస్తుంది. అంతేకాకుండా తనకు గల పరివర్తించు అధికారాలను శక్తిని ఉపయోగించి అదనముగా తన శక్తివంతమైన ఈ ఆటంకమును ప్రదర్శిస్తుంది. ఈ విధంగా ఏర్పడిన ఆటంకములు తన శక్తి కంటే ఎక్కువ శక్తి గలదని అనుకుంటాయి. కుండలిని అభిప్రాయపడుతుంది. దాని ప్రక్రియ దశందు కుండలిని తన సూక్ష్మ గ్రహణ శక్తిని, సూక్ష్మ బుద్ధిని, తీక్ష్ణమైన శక్తిని ప్రదర్శిస్తుంది. తనంతకు తానుగా పలుచగా రూపాంతరం చెంది వ్యాపించు శక్తి కుండలినికి ఉంది. అట్టి శక్తిని గ్రహించడానికి, అందుకొనడానికి ఎవరికి సాధ్యము కాదు. తన అతి సూక్ష్మ భేదత్వము వెంట్రుక లాంటి భేదం గల శక్తిని ఉపయోగిస్తుంది. అట్టి తన అతి సూక్ష్మ శక్తిని తీవ్రమైన వేడితో ఆటంకమును భేదించి పైకి పోవుటకు ప్రయత్నిస్తుంది. తన నూతన శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ విధంగా శ్రమతో పైకి ప్రయాణించిన కుండలిని మహాపార నిర్వాణి భూమిక ముందు భాగంగా నిలబడుతుంది. ఉన్నత శిఖరాగ్రమును చేరగలిగితేనని, ఫలితమును సాధించితనని భావిస్తుంది. తన సూక్ష్మ బుద్ధి శక్తి రూపము తన సహజ సిద్ధమైన స్వరూపంతో సాధించితనని భావిస్తుంది. తీవ్ర ప్రయత్నంతో చేరగలిగితేనని, మెదడు యొక్క సంపూర్ణ జ్ఞానం లభించినదని సంతోషిస్తుంది. పైకి చేరుటకు తనకు గల సమానమైన అధికారములను నేరుగా ఉపయోగించగలిగితేనని భావిస్తుంది. అధిష్టానం నుండి పొందిన అధికారములతో తనలో అంతర్గతంగా నిశ్చితమైన అధికారములను, శక్తులను ఉపయోగించు సామర్థ్యము కుండలినికి ఉంది. ఆ స్థితిలో ఇంకా ఎక్కువ అధికారములను పొందుతుంది. నిరంతరము చాలనము. ఈ విధంగా సాధకులు సూక్ష్మమైన ఆస్ట్రల్ రూటు, ఆస్ట్రల్ రూపము, ఆస్ట్రల్ శక్తి, ఆస్ట్రల్ దృష్టితో ప్రయాణించే సామర్థ్యమును సంపాదించవలెను. పైకి అంచెలంచెలుగా ప్రయాణించినప్పుడు మార్గ మధ్యమున అనేక ప్రతికూల దుష్ట చెడును కలిగించే శక్తులు నిన్ను ఆటంకపరుస్తాయి. వీటిని సాధన సామర్థ్యంతో శరీరంలో నీవు నడుపు క్రియాశీలక సామర్థ్యంతో తొలగిస్తూ ముందుకు సాగవలసి ఉంటుంది. ఈ ప్రకారము మార్గమంతయు శుద్ధి అవుతుంది. అన్ని అవయవాలు, నాడులు సర్దుబాటు అవుతాయి. మార్గమును సులభతరం అవుతుంది. ఇట్టి రాజమార్గమును ఒక్కమారు నిర్మించిన తర్వాత దీని ద్వారా కుండలిని శక్తి నిరంతరం చాలనం చేయిస్తూ ప్రయాణిస్తూ ఉండవచ్చు. తీవ్రంగా విశాలంగా ప్రకాశించు కాంతులీన వెలుతురును ప్రసారం అవుతుంది. అంతరమున గల గాఢాంధకారమైన మార్గము ఇప్పుడు వెలుగుతో ప్రకాశిస్తోంది. తిరుగు ప్రయాణం సహస్రారం చేరిన కుండలిని శక్తిని అధోముఖంగా క్రిందికి తీసుకొని రావలసి ఉంటుంది. శక్తి స్థానమైన కుండలిని క్షేత్రంలో దానిని చేర్చవలను. క్రిందకు తిరుగు ప్రయాణంలో ఆటంకములు ఏర్పడిన నీవు ఏమి చేయాలి? పైన వర్ణించిన ప్రక్రియను పాటించి ఆస్ట్రల్ రూపమును ధరించి ఆస్ట్రల్ రూపంలో ప్రయాణించాలి. చంద్రమండలం నుండి తిరుగు ప్రయాణంలో రాకెట్ భూకక్షను ఛేదించుకొని భూ వాతావరణంలోకి ప్రవేశించుటకు తీవ్రమైన శక్తిని ఉత్పత్తి చేయు రాకెట్ మెల్లగా దాని ఫోర్సుకు అది భూమండలము వాతావరణంలోకి చొచ్చుకుపోతుంది. అదే మాదిరి పైనుండి కుండలిని అధోగమనం కావడానికి కుండలిని తాళం చెవి ఒక తీవ్ర కుదుపునకు ఇచ్చి
క్రిందకు నెట్టివేస్తుంది. దానితో తన నివాస స్థలమైన కుండలిని క్షేత్రమునకు వచ్చి చేరుతుంది. ఎంత అయింది మేడం టైము? చూస్తాను మేడం. ఓకే మేడం, అయిపోయింది మేడం. అయిపోయింది.